హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాద్రిని. ఇవాళ మనం 2 రకాల కొత్త టిఫిన్లను చూద్దాము. అలాగే ఒక్కసారి మనం చట్నీ పొడిని తయారు చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటిక వేసే లోపు తయారు చేసుకునే చట్నీని కూడా చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను బందోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలా నోట్లో వేసుకున్నారే అనుకోండి, ఇలాగ కరిగిపోతూ ఉంటాయి. సూపర్ టేస్టీగా మెత్తగా ఈ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాము. ఈ దోశల్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కప్పులు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యం మొత్తాన్ని కూడా నీళ్ళని వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలాగా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి ఏదైతే కప్పుతో మీరు బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పులు వాటర్ని అలాగే 1 స్పూన్ మెంతుల్ని వేసి కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోండి. అదే కప్పుతోటి అరకప్పు అటుకుల్ని కూడా తీసుకోండి. సన్నవైనా పర్వాలేదు, లావు అయినా పర్వాలేదు. దీంట్లో కూడా నీళ్ళని వేసి శుభ్రంగా కడుక్కొని నీళ్ళని వంపేశాక ఒక అరకప్పు పెరుగును కూడా వేసి ఈ అటుకుల్లో మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి 10 నిమిషాల పాటు నానేలాగా చూసుకోవాలి. 10 నిమిషాల్లో మనకి అటుకులన్నీ నానిపోతాయి. అలాగే ముందుగా మనం చెప్పినట్టు ఒక 2-3 గంటలు ఈ బియ్యం మెంతులు కూడా నానిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ అటుకుల మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేద్దాము. ఈ దోశలు రుచిగా రావడానికి ఒక 10 పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ముందుగా ఈ రెండింటిని మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత నానిన బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి బియ్యం వరకు వేసుకోండి. అలాగే ఏదైతే నానినయో ఆ నీళ్ళని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇలాగ కొంచెం తిక్కుగా దోశల పిండి కన్నా రుబ్బుకోవాలి. అదే నీళ్ళని వేసి పిండి రుబ్బటం వల్ల మనకి పిండి రుచి అనేది చాలా బాగుంటుందండి. చూసారా, పిండి అంతా కూడా ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. ఈ దోశల్ని మనం అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి, లేదా ఒక రోజు రాత్రి నానబెట్టుకోనైనా పిండి పులియ పెట్టుకోనైనా మనం వేసుకోవచ్చు. ఈ దోశల్ని వేయటానికి కొంచెం తాలింపు వేసుకోండి. ఒక బొట్టు నూనె వేసి చిటికెడు ఆవాలను వేయించుకొని ఈ పిండిలోకి కలుపుకోండి. అలాగే 1 స్పూను ఉప్పును కూడా వేసి ఈ ఉప్పు తాలింపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 1/2 స్పూను నూనెని మళ్ళీ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా నూనె వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ దోశల మిశ్రమాన్ని ఒక 2 గరిటెళ్ళు అంటే కొంచెం మందంగా వేసుకోండి. మందంగా వేసుకుంటే దీని రుచి అనేది చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక వైపు అంతా కూడా పూర్తిగా కాలాక మనం రెండో వైపుకి తిప్పుకొని 2 వైపులా కూడా బాగా కాలేలాగా చూసుకోవాలి. చూసారా అండి, చూస్తేనే మీకు అర్థం అవ్వాలి ఎంత మెత్తగా ఈ దోశలు ఉన్నాయో. ఇలాగే మిగిలిన అన్ని దోశల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇలాగే మిగిలిన అన్ని దోశల్ని వేసుకుందామండి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఏదైనా ఊరగాయ కానీ లేదా చట్నీని కానీ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ నేను ఇడ్లీ బర్గర్ చేస్తున్నానండి. పిల్లలు ఇడ్లీ తినమంటే అస్సలకి తినరు కదా. 2 స్పూన్ల నూనెతోటి మనం అన్ని రకాల వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని తినే ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా బౌల్ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 1 కప్పు పుల్లటి మజ్జిగను కానీ పెరుగును కానీ వేసుకొని రవ్వ అంతా కూడా ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అవసరమైన మేరకు కొంచెం నీళ్ళను కూడా వేసుకొని కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే రవ్వ కొంచెం గట్టిపడింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకొని ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూన్ ఉప్పును వేసుకొని ఉప్పంతా కూడా ఈ రవ్వలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న గులాబ్ జామున్ కప్పులు ఉంటాయి కదండి, దాంట్లోకి ఒక బొట్టు నూనెను వేసి ఈ నూనెంతా కూడా ఈ గిన్నెలకి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి రవ్వ అనేది కప్పుకు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. చూసారా, ఇలాగా మొత్తాన్ని కూడా అన్ని కప్పుల్లోకి మనకి ఎంతైతే కావాలో అంత దానిలోకి వేసుకుందాము. మీరు ఈ రెసిపీని ఇడ్లీ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. కొంతమంది దగ్గర అవి 2 లేకపోయినా గిన్నెలోకి అడుగున ఇలాగ నీళ్లు పోసుకొని కొంచెం రోల్ బాయిలింగ్ అయ్యాక ఒక స్టాండ్ని పెట్టుకొని ఈ కప్పుల్ని దాని మీద పెట్టుకొని
మూతని ఇలాగా రివర్స్ సైడ్ లోకి బోర్లించుకొని 10 నిమిషాల పాటు ఉడికేలాగా చూసుకోవాలి. ఈలోపు ఇక్కడ నేను ఒక 2 ఉడకపెట్టిన బంగాళదుంపల్ని, 2 ఉడకపెట్టిన క్యారెట్లని, అలాగే ఒక చిన్న కప్పు పచ్చి బఠానీని మూడింటిని కూడా ముందుగానే ఉడకపెట్టుకున్నానండి. మీరు అన్నం వండుకునేటప్పుడే అదే కుక్కర్లో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా వండి ఇలాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నూనెని ఒక 2 స్పూన్లు వేసి 1 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసి 2 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం కూడా వేగాక ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయల మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మాత్రమే వేగాక పక్కకి తీసి పెట్టుకుందాము. ఈలోపు మనకి ఈ ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఒక ఫోర్క్ని తీసుకొని ఇలాగ గుచ్చండి, ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ఇలాగ మొత్తాన్ని కూడా మీరు కొంచెం చల్లారాక గిన్నెలో నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఇలాగా మధ్యలోకి 2 ఇడ్లీలుగా తయారు చేసుకోవాలి. అంటే ఒక చాక్ని తీసుకొని మిడిల్ కి కట్ చేయండి. ఇలాగా కట్ చేసుకున్నాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కర్రీ ఉంది కదండి, దీని మధ్య భాగంలో పెట్టుకొని పైన ఇంకొక ఇడ్లీని బోర్లించండి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలో చూపిస్తాను. బాండీలోకి ఒక 2 స్పూన్లు నూనెని వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు ఆవాలని, ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని, అలాగే సన్నగా తరిగిన కరివేపాకుని వేసి ఇవంతా కూడా వేగాక 2 నిమిషాల పాటు ఈ ఇడ్లీ బర్గర్లను పెట్టుకొని 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమేనండి. ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తింటారు. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఈ 2 దోశల్లోకే, ఈ 2 టిఫిన్లలోకే కాదండి, మనం ఎలాంటి టిఫిన్లలోకైనా కూడా ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే చట్నీ పౌడర్ అండి. ఒకసారి ఈ పౌడర్ ని తయారు చేసి పెట్టుకుంటే చాలండి, నిమిషంలో మనకి చట్నీ అనేది తయారైపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా దీన్ని తయారు చేసుకుంటానికి స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండీ పెట్టుకోండి. దీంట్లోకి 1 కప్పు పల్లీలని వేసుకోండి. పల్లీలు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా, అంటే పల్లి పప్పు మొత్తం కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి 1 కప్పు వేయించిన శనగపప్పుని వేసుకోండి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకోండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలని కూడా తీసుకోండి. ఈ రెండింటిని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు బాగా వేగేలాగా చూసుకోవాలి. వీటిని కూడా ముందుగా మనం పెట్టుకున్న ఈ ప్లేట్లోకి వేసుకొని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. చూసారా అండి, ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాక మీరు మిక్సీ జార్ని తీసుకొని వీటన్నిటిని కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ కళ్ళుప్పుని, ఒక 2 రెమ్మలు చింతపండుని వేసి మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఇలాగ పౌడర్ అయింది కదా, ఈ పౌడర్ మొత్తాన్ని కూడా మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామే అనుకోండి, చక్కగా మనకి ఈ పౌడర్ అనేది నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే మనం ఈ పొడిలో నుంచి ఒక 2-3 స్పూన్ల పొడిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. బౌల్లోకి యాడ్ చేసుకొని మీరు కొంచెం అంటే కొంచెం వాటర్ ని కూడా అడ్జస్ట్ చేసుకొని చట్నీ లాగా కలుపుకొని మనం దేంట్లోకి కావాలంటే దాంట్లోకి ఎంజాయ్ చేయొచ్చండి. మీరు కావాలంటే దీంట్లోకి తాలింపుని కూడా పెట్టుకోవచ్చు. సో నా 3 వీడియోలు మీకు నచ్చినాయా అండి? అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బై బాయ్.